గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం. చాలా మందిని బాధపడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరుల అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవటం సాధ్యం. హైపర్ టెన్షన్ ఆరోగ్యమైన వారికి 120 సిస్టోలిక్, 80 డయాస్టోలిక్ ఉంటుంది. పల్స్ ప్రెజర్ 40 ఉంటుంది. ఈ రక్తపోటు అనేక అంశాల మీద ఆధారపడి మారుతూ ఉంటుంది. ఇది 140/90 కంటే ఎక్కువైతే అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్, హై ప్రెజర్ గాను, 90/60 కంటే తక్కువైతే అల్ప రక్తపోటు, హైపర్ టెన్షన్ ప్రెజర్ గాను అంటాం. ఈ రెండింటిని ప్రమాదకరమైనవి. అలాగే హైపర్ టెన్షన్కు ప్రధాన కారణాలేంటి, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు పాజిటివ్ హోమియోపతి వైద్యులు సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, అది రావడానికి రీజన్స్ ఎలా ఉంటాయి? సో మెయిన్గా మనకి డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్న సమస్య అండి. ఇది మనకి కార్బోహైడ్రేట్ మెటబాలిజం దెబ్బతినటం వల్ల మనకి కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం దెబ్బతినటం వల్ల మనం రెండు రకాలుగా మనం డయాబెటీస్ చూస్తూ ఉంటాము. సో ఒకటి టైప్ 1 డయాబెటీస్ అని, రెండోది టైప్ 2 డయాబెటీస్ అని. సో మొత్తంకి ఈ డయాబెటీస్లో ఏమవుతుందంటే ఐదర్ మన ప్యాంక్రియాస్ నుంచి బీటా కణాల నుంచి మనకి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఈ బీటా కణాల యొక్క ఉత్పత్తి, ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోవడాన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అని అంటూ ఉంటాం అనమాట. సో రెండో డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఇది చాలా కామన్గా వస్తున్న డయాబెటీస్. దీన్ని మనం నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి కావాల్సిన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ కూడా మన శరీర కండరాలు ఆ ఇన్సులిన్ని వినియోగించుకోలేవు. ఇలా వినియోగించుకోలేకపోవటం వల్ల కార్బోహైడ్రేట్ మెటబాలిజం కూడా దెబ్బతినడం వల్ల మనకి రక్తంలో ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఫాస్టింగ్ షుగర్స్ 110 నుంచి 120 కన్నా ఎక్కువగా ఉండటము, లేదా పోస్ట్ లంచ్ షుగర్స్ 160 to 180 కన్నా ఇంకా ఎక్కువగా ఉండటము చూస్తుంటాము. అలాగే HbA1c లెవెల్స్ 6.0 నుంచి 6.5 వరకు మనం ప్రీ డయాబెటిక్ అని చెప్తుంటాము, లేదా డయాబెటీస్ విత్ గుడ్ కంట్రోల్ అంటాం. అలాగే 6.5 కంటే కూడా ఎక్కువగా ఈ షుగర్ లెవెల్స్, ఈ HbA1c లెవెల్స్ వస్తూ ఉన్నప్పుడు మనం ఆ పేషెంట్ డయాబెటీస్ సమస్యతోటి బాధపడుతూ ఉన్నారని చెప్తూ ఉంటాం అనమాట. సో వీటికి చాలా కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా ప్రధానంగా చూస్తే ఈ టైప్ 2 డయాబెటీస్ చాలా సర్వసాధారణంగా ఎక్కువ మందిలో మనం చూసే డయాబెటీస్. ఇది ఎక్కువగా మనకి మిడిల్ ఏజ్ గ్రూప్లో మనకి చూస్తూ ఉంటాం అనమాట. సో దాదాపు 30-35+ ఇయర్స్ తర్వాత నుంచి వస్తూ ఉంటుంది. దీనికి మనకి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు తల్లిదండ్రుల్లో మనకి ఇద్దరికీ ఉంటుందంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో ఎక్కువ మందికి వచ్చే అవకాశం, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే ఒబెసిటీ, సో ఊబకాయం, ఎక్కువగా మనం బరువు పెరిగిపోతూ ఉండటం కూడా డయాబెటీస్కి ఒక కారణం చెప్పచ్చు. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ శారీరక వ్యాయామం లేకుండా, కదలికలు లేకుండా ఒకే చోట గంటల తరబడి కూర్చొని చేసే పనుల వల్ల మనకి డయాబెటీస్ కలుగుతూ ఉంటుంది. అండ్ విపరీతమైన ఒత్తిడి, బాగా స్ట్రెస్కి గురవుతూ ఉండటం. ప్రజెంట్ ఉన్న సినారియోలో మనిషి రకరకాల ఒత్తిడికి, ఈవెన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ టైం నుంచే మనకి ఈ స్ట్రెస్కి గురవటం మనం చూస్తుంటాం. సో ఈ విపరీతమైన మానసిక ఒత్తిడి ద్వారా కూడా మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని ఎడిక్షన్స్, అలవాట్ల వల్ల మనకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టైప్ 2 డయాబెటీస్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. వేరే కంపారిటివ్లీ టైప్ 1 డయాబెటీస్ వచ్చేసరికి మనకి ఇది కేవలం ఒక 15-20% కేసెస్లోనే చూస్తూ ఉంటాం. ఇది చిన్నపిల్లల్లో కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది. చాలా ఎర్లీ ఏజెస్లో, ఈవెన్ మనం 7 years 8 years పిల్లల్లో కూడా మనం ఈ టైప్ 1 డయాబెటీస్ చూస్తూ ఉంటాం అనమాట. సో దీనికి ఎక్కువగా మనం జెనెటిక్ డిజార్డర్స్ ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. అండ్ ఆటో ఇమ్యూనిటీని చాలా ప్రధానమైన కారణంగా చెప్తూ ఉంటాం. అంటే మన రోగనిరోధక శక్తే మనకి వ్యతిరేకంగా పనిచేసి మన ప్యాంక్రియాస్లో ఉన్న బీటా కణాలు, ఏవైతే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఉంటాయో వాటిని నాశనం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఆటో ఇమ్యూన్ సమస్య కింద మనం చెప్పాల్సి ఉంటుంది. దీన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం, లేదా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అంటాం. ఇవి ఇలా ఆటో ఇమ్యూనిటీ రావడానికి కారణం ఏంటంటే ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయితే, రెండోది వచ్చేసరికి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ రుబెల్లా వైరస్ కానివ్వండి, మమ్స్ వైరస్ కానివ్వండి, సివియర్ ఇన్ఫెక్షన్స్కి గురైనాక, అక్కడ నుంచి రికవర్ అయినాక ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ మన రోగనిరోధక శక్తిని బాగా దెబ్బతీయటం వల్ల మనకి ఆటో ఇమ్యూనిటీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఈ రెండు చాలా కామన్గా మనం చూసే డయాబెటీస్ అయితే, రెండోది ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిలో మనం చూస్తున్నది మోడీ, MODY. సో మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అని అంటూ ఉంటారు అన్నమాట. సో ఇది టైప్ 2 డయాబెటీస్ అనేది చెప్పచ్చు కానివ్వండి, నేను ఇందాక చెప్పినట్టు 30-35 తర్వాత వచ్చే కాదు, ఈవెన్ 20-25 మధ్యలోనే వచ్చేస్తూ ఉంటుంది. సో అలాగని టైప్ 1 డయాబెటీస్తో కూడా దీన్ని మనం డిఫరెన్సెస్ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి ఇన్సులిన్ డిపెండెన్సీ ఉండదు, కానీ మనకి టైప్ 2 డయాబెటీస్ లానే ఉంటుంది, కానీ చాలా ఎర్లీ ఏజెస్లోనే, కేవలం 20 సంవత్సరాలు 25 సంవత్సరాల మధ్యలోనే వచ్చేస్తూ ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్ లానే మనకు ఉంటుంది అనమాట. ఇది కూడా విపరీతమైన ఒబెసిటీ ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇందాక నేను చెప్పిన కారణాలన్నిటి ద్వారా కూడా మనకి మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఉంటూ ఉంటుంది. ఓకే అండి, అంటే సిమ్టమ్స్ అంటే టైప్ 1 కానీ టైప్ 2 కానీ మీరు ఇప్పుడు చెప్పారు కదా, అంటే ఈ సిమ్టమ్స్ అనేది స్టార్టింగ్ అండ్ స్టేజెస్ని బట్టి మారుతూ ఉంటుందా, అందరిలో ఒకేలాగా ఉంటుందంటే ఏం చెప్తారు? లేదండి. సో ఇవి పేషెంట్ టు పేషెంట్ ఖచ్చితంగా మారిపోతూ ఉంటాయి. చాలామందిలో మనకి ఇప్పుడు డయాబెటీస్ అనగానే అధికంగా దాహం వేయటము, అధికంగా మూత్రం రావటము, ఎక్కువగా ఆకలి వేస్తూ ఉండటము, తొందరగా అరిసిపోవటము, నీరసము, అండ్ బరువు బాగా విపరీతంగా తగ్గిపోతూ ఉండటము, ఇలాంటి లక్షణాలు డయాబెటీస్కి సంబంధించిన లక్షణాలని చాలామందికి అవగాహన ఉంది. కానీ ఇలాంటి క్లాసికల్ సిమ్టమ్స్ అనేటివి మనం చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటామండి. సో ఎందుకు అంటే ఈ టైప్ 2 డయాబెటీస్ ఏదైతే కామన్గా వస్తూ ఉంటుందో చెప్తామో, అది క్రమేణా చాలా గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో చాలామంది ఏసిమ్టమాటిక్గా ఉంటారు. మనం ఎప్పుడైతే మనం వేరే ఇతర ఆరోగ్య సమస్యలు కానీ, సింపుల్ కాఫ్, కోల్డ్ అనో లేదా ఫీవర్ అనో, మనం ఎప్పుడన్నా సింపుల్ టెస్ట్ చేసుకునేటప్పుడు మనం ర్యాండమ్ బ్లడ్ షుగర్ మనం చెక్ చేసినప్పుడు అప్పుడు అది 200 అంతకన్నా ఎక్కువ ఉండటంతో మనకి ఒక అనుమానం కుండా చెప్తారనమాట డాక్టర్స్. సో అప్పుడు మనం డయాబెటీస్ వర్కప్ అంతా చేసినప్పుడు మనకి ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువగా ఉండటము, లేదా HbA1c లెవెల్స్ ఎక్కువగా ఉండటం, ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. సో రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో మనకి డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ కనిపించేది చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. చాలామంది మగవాళ్ళల్లో అయితే మనకి బెలనైటిస్ అంటే అంగం చుట్టూతా మూత్రం పోసే చోట మనకి ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉండటము, లేదా కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉండటము, దీని గురించి మనం కలిసినప్పుడు అప్పుడు చెకప్లో మనకి డయాబెటీస్ ఉన్నట్టు బయటపడుతుంటాం. అదే ఆడవాళ్ళలో అయితే మనకి ప్రోరైటిస్ వెజైనా కానివ్వండి, ప్రోరైటిస్ ఉల్వా కానివ్వండి, అంటే మనకి యోని భాగంలో మనకి ఇచ్చింగ్స్ ఉండటం, ఇలాంటివి కొన్ని లక్షణాలతోటి మనకి డయాబెటీస్గా అనుమానించవచ్చు. సో పర్టికులర్గా టైప్ 1 డయాబెటీస్లో మనం ఇందాక చెప్పుకున్న లక్షణాలు అధిక దాహము, అధిక మూత్రము, అండ్ ఎక్కువగా ఆకలి వేయటము, వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువగా మనం టైప్ 1 డయాబెటీస్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే అండి, అంటే చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది అన్నారు కదా, అంటే వాళ్ళకి అంటే ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు, అలాగే రూట్ కాజ్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా అండి. సో ఈ చిన్నపిల్లల్లో వస్తుండే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అంటాము. వీళ్ళల్లో రావడానికి కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్, సో పేరెంట్స్లో ఇద్దరు డయాబెటిక్ ఉండేటప్పుడు మనకి చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆ బిడ్డ కడుపులో ఉండేటప్పుడు కూడా విపరీతమైన మానసిక ఒత్తిడికి తల్లి గురైనప్పుడు, కొన్ని రకాల సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, కొన్ని వాళ్ళకు వచ్చే అనారోగ్య బలహీనతల సమస్యల వల్ల కావచ్చు, ఈవెన్ ప్రెగ్నెన్సీ టైమ్స్ నుంచే మనకి ఆ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆ పిండం మీద ఏర్పడుతుందన్నమాట. సో డెలివరీ అయ్యి బయటకు వచ్చినాక ఒక 4-5 ఏళ్ళు బాగున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడన్నా ఇమ్యూనిటీ దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, ఉదాహరణకి మమ్స్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదా ఫ్లూ వైరస్ కానివ్వండి, లేదా రుబెల్లా వైరస్ కానివ్వండి, లేదా చికెన్ పాక్స్ వైరస్ కానివ్వండి, ఇలాంటివి ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఆ ఎక్యూట్ ఫేజ్లో మనకి డయాబెటీస్ లక్షణాలు కనిపించకపోయినప్పటికీ ఆ వైరస్ వల్ల మన రోగనిరోధక శక్తి బాగా దెబ్బతింటుందన్నమాట. సో ఆ దెబ్బతిన్న రోగనిరోధక శక్తి మన సొంత కణాలనే బయట నుంచి వచ్చే పరాయి కణాలు అనుకొని అపోహపడి మన బీటా సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా డిస్ట్రాయ్ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది బాగా తగ్గిపోతుంటుంది అనమాట. దీన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. సో ఈ టైప్ 1 డయాబెటీస్లో దాదాపు అలాగా 80-90% ఆఫ్ బీటా సెల్స్ డిస్ట్రక్షన్ అయిపోతే కానీ మనకి ఈ ఇన్సులిన్ డిపెండెన్సీ లక్షణాలు మనకి బయటపడవు అనమాట. సో గ్రాడ్యువల్గా మనకి పిల్లవాడు బరువు తగ్గిపోతూ ఉండటము, ఇది ఏజ్కి తగినట్టుగా మనకి డెవలప్మెంట్ లేకపోతూ ఉండటం, హైట్లో కానివ్వండి, వెయిట్లో కానివ్వండి, అండ్ చాలా తొందరగా నీరసము, అలసటకు లోనైపోతూ ఉండటము, స్టడీస్ మీద ఫోకస్, కాన్సన్ట్రేషన్ లేకపోవటము, స్కూల్ నుంచి కూడా మనకి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. మీ అబ్బాయి చాలా నిద్రపోతున్నాడు స్కూల్లోనో, లేకపోతే చాలా ఫెటిక్గా ఉంటున్నాడు, ఫోకస్ పెట్టట్లేదు అని, ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు సాధారణంగా డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మనం ఎగ్జామిన్ చేయటము అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మనం చెక్ చేసుకోవడం జరుగుతుంటుంది అనమాట. అప్పుడు మనకి టైప్ 1 డయాబెటీస్ అనేది బయటపడుతూ ఉంటుంది.
అండి మరి హైపర్ టెన్షన్ అంటే ఏంటి, వీటికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి, అసలు ఎలా గుర్తుపట్టాలి, ఒక పేషెంట్ ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి? ఓకే. సో మనకి హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు. సో మనకి బ్లడ్ ప్రెషర్ అనేది మన రక్తనాళంలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కదండి. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది, ఈ రక్తం ప్రవహించే రక్తము పైన ఉన్న రక్తనాళాల మీద ఎంత ఒత్తిడికి గురి చేస్తుంది అనేదే మనకి బ్లడ్ ప్రెషర్ అనమాట. సో ఇది దాదాపుగా మనకి 120/80 నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ 120/80 కరెక్ట్గా ఎప్పుడు ఉండదు అనమాట. దీనికి ఒక రేంజ్ అనేది ఉంటుంది. సో మనకి యాజ్ పర్ బ్రిటిష్ హైపర్ టెన్షన్ సొసైటీ ప్రకారంగా కూడా మనకి 140/90 పైన రీడింగ్ని 120 ఏదైతే ఉందో దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. అండ్ కింద ఉన్న రీడింగ్ ఏదైతే ఉందో దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. ఈ రెండు ప్రెషర్స్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం పల్స్ ప్రెషర్ అంటాం. అది 40 కింద మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ బ్లడ్ ఏదైతే ప్రెషర్ని ఆర్టరీస్ మీద ఎంతైతే ప్రెషర్ గురి చేస్తుందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం. సో ఇది ± ఒక 20 వరకు మనం నార్మల్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. ఉదాహరణకి కొన్ని రకాల పరిస్థితుల్లో మనకు కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకి నడవంగానే కానివ్వండి, మెట్లెక్కంగానే కానివ్వండి, కొంత శారీరక శ్రమ ఉన్నప్పుడు కానివ్వండి, కొంత యాంగ్జైటీకి గురైతున్నప్పుడు కానివ్వండి, సాధారణంగా ఒక 10-20 పాయింట్లు బ్లడ్ ప్రెషర్ పెరగటం అనేది చాలా సాధారణం. అలాగే మనం బాగా రెస్ట్లో ఉన్నప్పుడు, నిద్రిస్తున్న టైంలో మనకి ప్రెషర్ అనేది కొంచెం తక్కువగానే మనం చూస్తూ ఉంటాము. సో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 100 ఉండొచ్చు, అండ్ డయాస్టోలిక్ అనేది 70-80 వరకు కూడా ఉంటుంది అనమాట. సో ఇలాగా ± ఒక 20 mm of Hg ఎక్కువ తక్కువ ఉండటం నార్మలే. కానీ 140/90 పైన 140, కింద డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 90, ఇది ఇంతకన్నా ఎక్కువ దాటుతుంది అంటే మనం దాన్ని హైపర్ టెన్షన్ అని అంటూ ఉంటాం. అంటే ఎక్కువ హై బ్లడ్ ప్రెషర్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో చాలా మందిలో ఈ వర్కప్ చేసినప్పుడు ఇలా బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరిగింది అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దాదాపు 90% కేసెస్లో మనకి ఏ కారణాలు దొరకవు. చాలా మందిలో రిపోర్ట్స్ చాలా నార్మల్గానే ఉంటాయి. దీన్ని మనం ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం అనమాట. కానీ కొద్ది మందిలో మనకి కిడ్నీ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ గురైతూ ఉంటామో, క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయో, ఉదాహరణకి గ్లోమరులోనెఫ్రైటిస్ సమస్యలతోటి బాధపడుతూ ఉంటాం, లేదా రేనల్ ఫెయిల్యూర్ సమస్యతోటి బాధపడుతూ ఉంటాం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో కిడ్నీ కూడా బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం అనే ఒక మెకానిజంని మన కిడ్నీ అనేది ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్లో మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మెకానిజం దెబ్బతింటుందో మనకి బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అలాగే కొన్ని ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, థైరోటాక్సికోసిస్ కానివ్వండి, కాన్ సిండ్రోమ్ కానివ్వండి, కుషింగ్ సిండ్రోమ్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో కూడా మనకి బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అలవాట్లు, వ్యసనాలు, ఎక్కువ స్మోకింగ్, ఆల్కహాల్ ఉండేటప్పుడు ఇలాంటి వాటిల్లో మనకి బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని గుండె సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు, బాగా తగ్గచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ సిచ్యువేషన్స్. సో మనం దీన్ని వర్కప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బ్లడ్ ప్రెషర్ రావడానికి గల కారణానికి కూడా మనం వైద్యం చేసుకున్నప్పుడే మనం బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం అనమాట. ఓకే. అంటే మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ ఈ సిమ్టమ్కి సంబంధించి? సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండేటప్పుడు చాలా మందిలో మెజారిటీ ఆఫ్ కేసెస్లో ఏసిమ్టమాటిక్గానే ఉంటూ ఉంటారండి, లేదా చాలా వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి, మనం పట్టించుకోనమాట, అలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో కానీ ఎక్కువగా ఎలాంటి సిమ్టమ్స్, వార్నింగ్ సైన్స్ అంటే మనకి తలనొప్పిగా ఎక్కువగా వస్తూ ఉండటము, అండ్ పొద్దున నిద్ర లేవగానే హెడేక్గా ఉండటం, తల బరువుగా భారంగా ఉండటము, లేదా మన నిద్రలో నుంచే తలనొప్పితోటి లేవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి అన్నప్పుడు మనకి ఈ హెడేక్ అనేది, ఈ హైపర్ టెన్షన్ అనేది కొంచెం సీరియస్గా ఉన్నట్టుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే చాలా ఇరిటబుల్గా ఉంటూ ఉంటారు, కొద్దిగా కోపం, చిరాకులు ఉంటాయి, అండ్ మూడ్ స్వింగ్స్ ఉండటము, ఇలాంటివన్నీ కూడా హైపర్ టెన్షన్ లక్షణాల కింద చెప్పుకుంటూ ఉండొచ్చు. బట్ మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అని ఒకటి చెప్తూ ఉంటాం అనమాట. సో చాలా తొందరగా మనకి బీపీ అనేది చాలా హై లెవెల్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనకి కొన్ని న్యూరలాజికల్ సిమ్టమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవి కొన్ని సందర్భాలలో సడన్గా స్ట్రోక్ కూడా దారితీస్తూ ఉంటుంది. ఐదర్ రక్తనాళాలు చిట్లిపోవటం వల్ల కావచ్చు, లేదా రక్తనాళాలు బాగా బిగతీసేయటం వల్ల మనకి క్లాట్స్ తయారైపోవటం వల్ల కావచ్చు. సో ఏ ప్రాంతంలో అయితే స్ట్రోక్ వచ్చిందో ఆ ప్రాంతానికి తగినట్టుగా మనకి లక్షణాలు అనేటివి ఏర్పడుతుంటాయి. ఉదాహరణకి ఎక్కువ శాతం మనం ఒకవైపు కాలు చెయ్యి పడిపోతూ ఉండటము, మూతి ఇంకో వైపుకి వంకరపోతూ ఉండటము, ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము. లేదా మనకి న్యూరోపతి సిమ్టమ్స్ అంటూ ఉంటాం అనమాట. లైక్ బ్లర్రింగ్ విజన్ కానివ్వండి, అండ్ మాట మొద్దుపోయినట్టు ఉంటూ ఉండటము, కొన్ని సందర్భాలలో బాగా విపరీతంగా గిడ్డినెస్ ఉండటము, కొన్ని సందర్భాలలో కొంతమంది ఏకంగా స్ట్రోక్ కోల్పోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి ఈ హైపర్ టెన్షన్, మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్స్లో కొన్ని వార్నింగ్ సైన్స్ కింద
చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందిలో మనకి ఈ మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు సడన్గా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, దాంతోపాటు ఛాతీ బరువుగా ఉండటము, ఛాతీలో ఏమన్నా మంట నొప్పి ఉండటము, ఇలాంటివన్నీ కూడా మనం వార్నింగ్ సైన్స్ కింద చెప్పుకోవచ్చు. మరి హైపోటెన్షన్ అంటే ఏంటి సార్? సో హైపోటెన్షన్ అంటే మనకి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కండిషన్ అండి. సో ఎప్పుడైతే మనకి బ్లడ్ ప్రెషర్ పైన సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 100 అంతకన్నా తగ్గిపోతూ ఉండటం, లేదా డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 80 అంతకన్నా తక్కువగా ఉంటూ ఉండడాన్ని మనం హైపోటెన్షన్ అంటూ ఉంటాం అనమాట. సో చాలామందిలో ముఖ్యంగా మనం ఆడవాళ్ళలో మనం ఈ లో బ్లడ్ ప్రెషర్ అనేది చూస్తూ ఉంటాము. సో పర్టికులర్గా మనకి బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతుండేటప్పుడు, ఉదాహరణకి మనకి ఎక్కువ ఋతుస్రావం పీరియడ్స్ టైంలో మనకి ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉండటము, సో బ్లడ్ అనేది మనం కోల్పోతూ ఉంటాము. సో అప్పుడు మనకి బీపీ బాగా డౌన్ అయిపోతూ ఉండొచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి పైల్స్ ద్వారా కానివ్వండి, ఇంకా వేరే ఇతర కండిషన్స్ వల్ల బ్లీడింగ్ పర్ రెక్టమ్ జరుగుతూ ఉంటుంది. మోషన్కి వెళ్ళినప్పుడు మనకి బ్లడ్ బాగా విపరీతంగా పోతుంటుంది, అప్పుడు మనం హైపోటెన్షన్లోకి వెళ్ళొచ్చు. అలాగే పర్టికులర్గా ట్రామా ఇంజురీస్ అప్పుడు, ఉదాహరణకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేదా స్పోర్ట్స్ ఇంజురీస్లో కానివ్వండి, విపరీతంగా బ్లడ్ పోతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఆర్టీరియల్ ఇంజురీస్, మనకి మెయిన్గా మెడ మీద జరిగే దెబ్బలు, ఏమన్నా మనకి అసాల్ట్స్లో కానివ్వండి, మెడ మీద జరిగే దెబ్బల వల్ల మనకి బ్లడ్ లాస్ బాగా ఎక్కువైనప్పుడు ఈ హైపోటెన్షన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎక్కువసేపు కనుక మన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి లేనప్పుడు, మనకి ఈ బ్లడ్ లాస్ ఎక్కువ జరిగినప్పుడు మనకి ఈవెన్ షాక్లోకి కూడా వెళ్ళిపోవచ్చు, సడన్గా అన్కాన్షియస్ అయిపోవడం జరుగుతుంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో కార్డియాక్ ఇష్యూస్ వల్ల కూడా మనకి ఈ హైపోటెన్షన్ డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. సో కార్డియాక్ ఫెయిల్యూర్స్లో కానివ్వండి, లేదా గుండె కొట్టుకునే రిథంలో, ఆ యొక్క రిథంలో ఆ లయబద్ధకంగా గుండె కొట్టుకుంటుంటుంది. సో ఆ రిథంలో ఎప్పుడన్నా మార్పులు జరిగినప్పుడు ఎరిథీమియాస్ అంటాం అనమాట. సో ఇలాంటి వాటిలో మనకి హైపోటెన్షన్ డెవలప్ అవుతుంది. సో ఈ హైపోటెన్షన్లో ఉండేటప్పుడు కూడా మనకి లక్షణాలు, మనిషి శరీరం చాలా తేలిగ్గా అయిపోతూ ఉండటము, గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంటున్నట్టుగా అనిపించటము, అండ్ డిజీనెస్గా ఉండటము, ఏదో తల బరువుగా భారంగా మనకి మైకంగా ఉంటున్నట్టుగా అనిపించటము, ఇలాంటివి జరుగుతాయి. కొన్నిసార్లు బ్లాక్అవుట్స్ అంటాం అన్నమాట. సడన్గా ఒక 30 సెకండ్లు 1 మినిట్ పాటు సడన్గా మనం అన్కాన్షియస్ అవుతాం, తర్వాత మనంతటా మనమే తేరుకుంటూ ఉంటాము. సో ఇలా డిజీనెస్, బ్లాక్అవుట్స్ అవుతూ ఉండటము, కొన్ని సందర్భాల్లో అన్కాన్షియస్ అయిపోయి పూర్తిగా స్ట్రోక్ వెళ్ళిపోవటము, ఇలా రకరకాల ప్రెజెంటేషన్స్ తోటి ఈ హైపోటెన్షన్లో మనం చూస్తూ ఉంటాము. ఓకే, అంటే ఇందాక హైపర్ టెన్షన్ అంటే ఎక్కువ లేడీస్లో చూడొచ్చా, లేదంటే జెంట్స్లో, అంటే ఏ ఏజ్లో ఎక్కువ చూడొచ్చు హైపర్ టెన్షన్? సో హైపర్ టెన్షన్ రావడానికి ఎవరిలోన్నా మనం మేల్స్ కానివ్వండి, ఫీమేల్స్లో కానివ్వండి, మనం హైపర్ టెన్షన్ చూస్తూ ఉంటామండి. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా హైపర్ టెన్షన్ చాలా ఎక్కువ కేసెస్లో మనం ఎసెన్షియల్ హైపర్ టెన్షన్గా చూస్తూ ఉంటాం అనమాట. కానీ ప్రతి పేషెంట్ని కూడా మనం తరోగా చెక్ చేయాల్సి ఉంటుంది, మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ హైపర్ టెన్షన్ రావడానికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గుండెకి సంబంధించిన కారణాలు ఉండొచ్చు, కిడ్నీకి సంబంధించిన కారణాలు ఉండొచ్చు, అండ్ కొన్ని ఎండోక్రైన్ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఉండొచ్చు, ఈవెన్ కొన్ని రకాల మందులు, అనివార్య పరిస్థితుల్లో కొన్ని రకాల మందులు వాడాల్సి వస్తూ ఉంటుంది. సో కార్టికోస్టెరాయిడ్స్ కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు వాడుతున్నప్పుడు కూడా మనకి బీపీ పెరగచ్చు. సో ఏ కారణం చేత ఈ బీపీ అనేది ఎక్కువగా అవుతుంది అనేది మనం తెలుసుకుంటేనే దానికి తగినట్టుగా మనం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇవ్వాలి. ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతున్న కారణానికి కూడా మనం సైమల్టేనియస్గా ప్యారలల్గా మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వర్కప్ అనేది మస్ట్ అండి. రెండోది ఏంటంటే ఈ హైపర్ టెన్షన్ ఏ ఏజ్లో అన్నా కూడా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మందిలో మనం మిడిల్ ఏజ్ నుంచి ఎల్డర్ ఏజెస్లో మనం చూస్తూ ఉంటాం కానివ్వండి. మనకి పర్టికులర్గా కొన్ని రేనల్ పెథాలజీస్లో మనకి ఈవెన్ మిడిల్ ఏజ్ నుంచి యంగ్ ఏజ్లో వాళ్ళలో కూడా మనకి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. పర్టికులర్గా కాకపోతే ఈ బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉండడానికి అందుకనే మనం తగిన లైఫ్ స్టైల్ అనేది, లైక్ సాల్ట్ ఇంటేక్ కొంచెం తక్కువగా లిమిటెడ్గా తీసుకోవటం, మనం రోజు రికమెండెడ్ డైలీ ఇంటేక్ ఎంత ఉందో అంత మోతాదులోనే మనకి సాల్ట్ ఇంటేక్ ఉండటము, అండ్ ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఇలాంటివి దూరం ఉంచటము, అండ్ మనం బరువుని బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ బిఎంఐని నియంత్రణలో ఉంచుకోవటము, అండ్ సెడెంటరీ యాక్టివిటీ లేకుండా కొద్దో గొప్ప వ్యాయామం చేస్తూ ఉండటం. రోజుకి కనీసం 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు మనకి వ్యాయామం చాలా బాగా సరిపోతుంది. సో అట్లీస్ట్ వారంలో 5 రోజులు, పూర్తిగా 7 రోజులు కాకపోయినా అట్లీస్ట్ 4 to 5 days అన్న రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఒక 30 minutes పాటు మెయింటైన్ చేసుకోవటం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం అసలు ఈ హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి రాకుండా పూర్తిగా నియంత్రించుకోవచ్చు. ఓకే అండి, అంటే వీటిలో చూసుకుంటే డయాబెటీస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఒక్కసారి మనకి అటాక్ అయిందంటే మళ్ళీ తగ్గించుకోలేము అనేది ఒక టాక్, ఇంకొకటి స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు అనేది ఒక టాక్. అంటే ఈ రెండింటి గురించి ఏం చెప్తారు?
డయాబెటీస్ అనేది 100% రివర్సిబుల్ అండి. దీంట్లో టైప్ 2 అనే డయాబెటీస్లో చాలా కామన్గా ఉంటుంది అండ్ ఇది 100% రివర్సిబుల్. కాకపోతే మనకి పేషెంట్స్ అనేది అందరూ ఒకటే స్టేజ్లో క్లినిక్కి రారు అండ్ అందరూ ఒకటే ఏజ్లో ఎఫెక్ట్ కారు. కొంతమంది చాలా ఎర్లీ ఏజెస్, మనం ఇందాక చెప్పుకున్నట్టు మోడీ కేసులో కానీ మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్లో వాళ్ళు 25-30 ఏళ్ళ మధ్యలోనే ఎఫెక్ట్ అవుతుంటారు. లేదా నార్మల్ టైప్ 2 డయాబెటీస్ మ్యాక్సిమం 30 to 40 ఇయర్స్ మధ్యలో వస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది ఎల్డర్ పీపుల్ 60s వచ్చినాక 70s వచ్చినాక అప్పుడు డయాబెటీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళలో మేనేజ్మెంట్ అనేది ఈ ట్రీట్మెంట్తో పాటు మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఈ డయాబెటీస్ రావడానికి గల కారణాలు లైక్ ఒబెసిటీ అని చెప్పుకున్నామో, ఈ సెడెంటరీ యాక్టివిటీస్ అన్నామో, వీటిని కనుక మనం అదుపులో పెట్టుకుంటూ మనకి హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఏదైతే హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందుబాటులో ఉన్నాయో మనం ఆ ట్రీట్మెంట్స్ తీసుకోగలిగినప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బెటర్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో వాళ్ళ శరీర తీరుకి తగినట్టుగా మనం మందులు ఇవ్వటము అండ్ వాళ్ళ కాంప్లికేషన్స్ ఇంకేమి ఉన్నాయి, వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన శైలి ఎలా ఉందో కూడా మనం తెలుసుకొని వాళ్ళకి నెససరీ మోడిఫికేషన్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ మేనేజ్మెంట్ కూడా పేషెంట్ టు పేషెంట్ మారిపోతూ ఉంటుంది. సో వాళ్ళ శరీర తీరు ఎలా ఉందో అండ్ వాళ్ళ వయసు ఎలా ఉందో, ఉదాహరణకి మనకి దాదాపు ఒక 7,000 to 10,000 స్టెప్స్ పర్ డే చెప్తూ ఉంటాం. బట్ ఇలాంటివి మనకి కొన్ని సందర్భాల్లో యంగ్ పీపుల్ లేదా మిడిల్ ఏజ్ వాళ్ళ గ్రూప్స్కి మనం చెప్పచ్చు. వేరే ఎల్డర్ పర్సన్స్ వచ్చేసరికి మనం అంత అగ్రెసివ్ ఫిజికల్ మేనేజ్మెంట్ చెప్పలేమన్నమాట. సో వాళ్ళకి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేసుకునే ఎటువంటి అవసరం ఉంటాయి అనేది మనం చెప్తూ ఉంటాం. సో పేషెంట్ టు పేషెంట్ వాళ్ళ ఏజ్ని బట్టి కానివ్వండి, వాళ్ళ డైటరీ స్టైల్స్ని బట్టి కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇవి మోడిఫికేషన్స్ చేసుకున్నప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది 100% మనకి రివర్సిబుల్ అండి. చాలా కేసెస్లో రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. మంచిగా HbA1c లెవెల్స్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్కి వచ్చి విత్ మోడిఫైడ్ లైఫ్ స్టైల్ తోటి మనం మేనేజ్ చేసుకునే కేసెస్ ఉన్నాయి. సో గ్రాడ్యువల్గా మనకి కొన్ని ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ని బాగా తగ్గించుకొని ఓన్లీ మినిమల్ మెడికేషన్స్ మీద మెయింటైన్ చేస్తున్న కేసెస్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చారు, కొంతమంది డైరెక్ట్గా స్టార్టింగ్ స్టేజెస్లోనే క్లినిక్స్కి వస్తూ ఉంటారు. కొంతమంది బాగా అడ్వాన్స్ అయిపోయి ఇంకా కాంప్లికేషన్స్ లైక్ న్యూరోపతి సిమ్టమ్స్ కానివ్వండి, అరికాలు పాదాలు మంటలు తిమ్మిర్లు ఉండటము, ఇంకా కొన్ని వేరే ఇతర కాంప్లికేషన్స్లోకి ల్యాండ్ అప్ అవుతున్నప్పుడు క్లినిక్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏ స్టేజ్లో మనకి క్లినిక్ అప్రోచ్ అయ్యారు, అప్పటికి వాళ్ళ HbA1c లెవెల్స్ ఎంత ఉన్నాయి, అప్పటికి ఏ రకాల మందులు వాడుతున్నారు ఏంటి, ఇలా ప్రతి విషయాలు కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకొని వారికి తగినట్టుగా ఇవ్వటం వల్ల ఈ డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చండి. డయాబెటీస్కి సంబంధించి అంటే డయట్, హైపర్ టెన్షన్ వీటన్నిటి కూడా డయట్ ఉంటుందా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో సంబంధం ఉంటుందా సార్? ఖచ్చితంగా అండి. సో ఇవన్నీ కూడా మనకి డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా అవసరం అండి. ఉదాహరణకి ఇప్పుడు మనం హైపర్ టెన్షన్ విషయానికి వస్తే మనకి సాల్ట్ రిస్ట్రిక్టెడ్గా సాల్ట్ ఇంటేక్ ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఎడిక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని దూరంగా పెట్టాలి. అండ్ ఒకవేళ థైరోటాక్సికోసిస్, ఉదాహరణకి థైరాయిడ్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల హైపర్ టెన్షన్ అవుతుందంటే ఆ గోయిట్రోజన్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటివి మనం దూరంగా పెట్టాల్సి ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు. సో హై షుగర్స్ ఉండటము, హై బ్లడ్ ప్రెషర్ ఉండటము, ఒబెసిటీ అధిక బరువు ఉండటం, పర్టికులర్లీ అబ్డామినల్ ఫ్యాట్ బాగా ఎక్కువగా ఉండటము, అండ్ కొలెస్ట్రాల్ మనకి పర్టికులర్గా ట్రైగ్లిజరైడ్స్ 150 కన్నా ఎక్కువగా ఉండటము, అండ్ HDL మంచి కొవ్వు 40 కన్నా తక్కువగా ఉండటం, ఈ 5టిని కలిపి మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటూ ఉంటాం అనమాట. సో దీంట్లో ఎనీ 3 ఆ మనిషిలో ఉన్నాయంటే ఇతను ఆ మెటబాలిక్ సిండ్రోమ్ తోటి బాధపడుతున్నాడని చెప్పచ్చు. సో పర్టికులర్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంది అంటే మనకి కొలెస్ట్రాల్స్ వచ్చే అవకాశం ఎక్కువ, అండ్ ట్రైగ్లిజరైడ్స్ కానివ్వండి, ఒబెసిటీ వచ్చే ఎక్కువ. సో దీనికి తగినట్టుగా మనం ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డైట్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్తో పాటు తీసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ మనం రాబట్టచ్చు. ఓకే, హైపర్ టెన్షన్ గురించి అలాగే హైపో టెన్షన్ గురించి, డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం.